జిల్లా ఎస్పీ కావలి డీఎస్పీల ఆదేశాల మేరకు రూరల్ మండలాల్లో గట్టి నిఘా చర్యలు చేపట్టి నిరంతరం రౌడీ షీటర్లు అనుమానితులు అసాంఘిక ఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు చర్యలు చేపట్టామని కావలి రూరల్ సీఐ శివశంకర్ అన్నారు. అల్లూరు గాంధీ కాలనీలో అల్లూరు, బోగోలు, దగదర్తి పోలీస్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో 27 ద్విచక్ర 2 ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత యజమానులు వారి వాహనాల ధృవపత్రాలను చూపించి వాహనాలను తీసుకెళ్లాలని సీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరు, దగదర్తి ఎస్ఐలు శ్రీనివాసులరెడ్డి, బి మహేంద్ర, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కావలి రూరల్ సర్కిల్ పరిధిలోని అల్లూరు మండలంలో గాంధీనగరం ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషను గౌరవ ఎస్పీ మేడం, నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వులు, అలాగే మా కావలి డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సర్కిల్ పరిధిలో ఎస్ఐలు సిబ్బందితోటి కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా 27 మోటార్ సైకిళ్ళు, 2 ఆటోలని మా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అవి వాటి రికార్డ్స్ తనిఖీలు నిర్వహించి వాళ్ళ యజమానుల దగ్గర సరైనవా లేదని వాటిని పూర్తిగా చెక్ చేసిన తర్వాత దాని మీద తదుపరి నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్తాము. అట్లాగే కావలి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల పరిధిలో ప్రతి గ్రామాన్ని కూడా మేము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిమిత్తం అన్నింటిని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఇంకేదన్నా ఈ దొంగ బైకులు కానీ, ఇంకా వేరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులపై కానీ, రౌడీ షీటర్లను కానీ, సస్పెక్ట్ షీటర్లు కానీ, ఈ అన్నిటి మీద నిరంతరం నిఘా సాగించడానికి మా ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా పోలీసు మేము దీన్ని కొనసాగిస్తాం.